హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు బతికున్న పిశాచాలు. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అతీత శక్తులు మనిషికి దురహంకారాన్ని కలిగిస్తాయి. అందుకు నిదర్శనంగా నీకు ప్రవీణుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము సువర్ణగిరిని పరిపాలించిన రాజసింహుడు వట్టి అసమర్థుడు. ఆయన రాజకీయ వ్యవహారాలన్నీ ప్రభుత్వోద్యోగుల మీద వదిలిపెట్టి పరిపాలన వారి చిత్తం వచ్చినట్లు చేయనిచ్చాడు. ఈ కారణంగా పరిపాలనలో అంతులేని అవినీతి పెరిగిపోయింది. మంత్రుల దగ్గర నుంచి ద్వారపాలకుల దాకా అందరూ అక్రమమైన మార్గాలు అనుసరించి ప్రజలను పీడించుకు తినసాగారు. అధర్మము 4 పాదాల నాట్యం చేసింది. కానీ రాజుకు ఆ సంగతి ఏమాత్రమూ తెలియదు. ఆయనకు రాజోద్యోగులంటే అపారమైన విశ్వాసము. సువర్ణగిరిలోనే ఒక పేద బ్రాహ్మణుడికి ప్రవీణుడు అని ఒక కొడుకు ఉండేవాడు. చిన్నతనంలోనే ఆ కుర్రవాడికి తెలివితేటలు అసాధారణంగా ఉండటం చూసి తండ్రి అతన్ని సమస్త శాస్త్రాలు విద్యలు నేర్చుకొనిచ్చాడు. తర్వాత ప్రవీణుడు ఎక్కడెక్కడో ఉన్న విశ్వవిద్యాలయాలకు వెళ్ళి అంతులేని పాండిత్యము అలవరుచుకొని సువర్ణగిరికి తిరిగి వచ్చాడు. మహాపండితుడై తిరిగి వచ్చిన తన కొడుకు ఆ పాండిత్యం ద్వారా జీవనోపాధి కల్పించుకుంటాడని తండ్రి అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. ప్రవీణుడు తిరిగి వచ్చినాక తన చుట్టూ ఉన్న జీవితం చూసి విచారంలో మునిగిపోయాడు. నాయనా, మనం పేదవాళ్ళం కదా, నీ పాండిత్యమే మనకింత తిండి పెట్టాలి. నీవు పాండిత్యాన్ని ప్రదర్శించి సన్మానాలు సత్కారాలు పొందక ఇంట్లోనే కూర్చుంటే ఎలా జరుగుతుంది అన్నాడు తండ్రి. నా చదువంతా వ్యర్థమని నాకు తోస్తోంది. జీవితం చూస్తున్న కొద్దీ నాకు జీవితం మీదనే విరక్తి కలుగుతోంది. నేను నా పాండిత్యాన్ని ప్రదర్శించి ఎవరి నుంచి సన్మానాలు పొందను? నన్ను సన్మానించగల వాళ్ళు ఎటువంటి వాళ్ళో నాకు తెలిసిపోయింది అన్నాడు ప్రవీణుడు. తండ్రికి తన కొడుకు పాండిత్యం గురించి అనుమానం వచ్చింది. ప్రవీణుడి చదువులో ఏదో లోపం ఉన్నదని, అందుచేతనే మనిషి విరక్తిగా ఉన్నాడని ఆయన అనుకున్నాడు. ఆయన తనకు తెలిసిన గొప్ప పండితుల్ని పిలిపించి వారి చేత తన కొడుకుతో చర్చలు జరిపించాడు. వాళ్ళు ప్రవీణుడితో కొద్దిసేపు మాట్లాడి అతని తండ్రితో, బాబు, నీ కడుపున రత్నం పుట్టాడు, అతను ఉద్దండ పండితుడు అని చెప్పి వెళ్ళిపోయారు. ఈ పండితుల మూలానే ప్రవీణుడి సంగతి రాజుగారి దాకా వెళ్ళింది. రాజుగారు ప్రవీణుడికి ప్రత్యేకమైన ఆహ్వానం పంపాడు. ప్రవీణుడి తండ్రికి ఎంతో ఆనందం కలిగింది. ప్రవీణుడు మాత్రము రాజసభకు వెళ్లే అభిప్రాయము కనబరచలేదు. తండ్రి అతనికి ఎన్నో విధాల బోధలు చేసి తన వెంట అతన్ని రాజసభకు తీసుకొని వెళ్ళాడు. ప్రవీణుడు రాజును చూస్తూనే నన్నెందుకు పిలిపించారు అని అమర్యాదగా అడిగాడు. సభలో అందరూ నిర్ఘాంతపోయారు. రాజు కోపం తెచ్చుకోక, నువ్వు గొప్ప పండితుడివని విని నిన్ను ఘనంగా సత్కరించడానికి పిలిచాను అన్నాడు. ప్రవీణుడు విరగబడి నవ్వాడు. ఎందుకలా నవ్వుతావు అని రాజు అసహ్యపడుతూ అడిగాడు. మీ పరిపాలనలో ప్రజలు తిండికి మాడి చస్తున్నారు. మీ అధికారులు వాళ్ళ రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నారు. మీ బొక్కసం నిండా ప్రజల నుంచి దోచిన ధనం ఉన్నది. ఒక అసమర్థుడి చేత అక్రమధనంతో సన్మానం పొందటం అంటే నాకు నవ్వొచ్చింది అన్నాడు ప్రవీణుడు. రాజు మండిపడి, మూర్ఖుడా, ఒళ్ళు తెలిసి మాట్లాడుతున్నావా? ఎవరితో మాట్లాడుతున్నది తెలుసుకోలేని నువ్వు ఒక పండితుడివా? నువ్వు అన్నట్లు నా పరిపాలన అసమర్థంగా ఉంటే నువ్వు దాన్ని సరిచెయ్యి, నీ ఆరోపణలు నిరూపించుకో, లేకపోతే నిన్ను క్రూరంగా శిక్షించి దేశ బహిష్కారం చేస్తాను అన్నాడు. ప్రవీణుడు జవాబు చెప్పలేదు. ఈ ద్రోహిని 50 కొరడా దెబ్బలు కొట్టి దేశం నుంచి వెళ్ళగొట్టండి అని రాజు పట్టరాని కోపంతో తన భటులను ఆజ్ఞాపించాడు. ప్రవీణుడు కొరడా దెబ్బల శిక్ష అనుభవించి బయలుదేరాడు. జీవితం మీద అతనికి పూర్తిగా విరక్తి కలిగింది. తన పాండిత్యం తనను ఎందుకు పనికిరాని వాణ్ణి చేసిందని అతను చచ్చిపోవటానికి నిశ్చయించుకున్నాడు. దారి తెన్ను పాటించకుండా వెళ్ళిపోతున్న ప్రవీణుడికి ఎదురుగా ఒక శ్మశానము, అందులో కాలుతున్న ఒక శవము కనిపించాయి. ఆ చితిలోనే తాను కూడా కాలిపోదామనుకొని అతను చితి సమీపానికి వెళ్ళేసరికి అతనికి ఒక వింత కనిపించింది. చితి సమీపంలో కొన్ని పిశాచాలు పెద్ద ఎత్తున ఏదో తంతు జరుపుతున్నాయి.
ప్రవీణుడు కొంచెం దూరాన నిలబడి పిశాచాలు జరిపే తంతు ఆసక్తితో గమనించాడు. పిశాచాల మధ్య 2 పుర్రెలు నేల మీద పక్కపక్కగా పెట్టి ఉన్నాయి. వాటికి కళ్యాణం బొట్లున్నాయి. వాటి ముందు పెళ్లి తతంగానికి అవసరమైన వస్తువులన్నీ పెట్టి ఉన్నాయి. కొన్ని పిశాచాలు ఎముకలతో సన్నాయి వాయిస్తున్నాయి. మరికొన్ని మట్టి కుండలు బోర్లించి దరువులు వేస్తున్నాయి. మిగతా పిశాచాలు నృత్యం చేస్తున్నాయి. ఆ పిశాచాలను చూస్తుంటే ప్రవీణుడికి చాలా సంతోషం కలిగింది. మనుషుల జీవితం కన్నా వాటి జీవితము 1,00,000 రెట్లు బాగున్నది. అతను చితికి సమీపంగా వచ్చేసరికి ఎక్కడి పిశాచాలు అక్కడ ఆగిపోయాయి. ప్రవీణుడు చితిలోకి దూకబోయాడు. 2 పిశాచాలు అతన్ని పట్టి ఆపి, ఎందుకు చావాలనుకుంటున్నావు అని అడిగాయి. చచ్చి మీలాగా పిశాచాన్ని అయితాను, ఏ బాధలు ఉండవు అన్నాడు ప్రవీణుడు. పిచ్చివాడ, చచ్చిన వాళ్ళంతా పిశాచాలైతారనుకుంటున్నావా? మానవ జన్మ ఉత్తమమైనది. నువ్వు ఎందుకు చావాలనుకుంటున్నావో చెప్పు. నీ కారణాలు సరైనవైతే నిన్ను చావనిస్తాము అన్నది ఒక పిశాచం. చీచి, మానవ జన్మ కన్నా హీనమైనది లేదు. ఏ జంతువు తన జాతిని తాను తినదు. ఆ పని మానవుడు ఒక్కడే చేస్తున్నాడు. దానికి నీతి నియమాలు లేవు. బిచ్చగాడు హంతకుడైతున్నాడు. వ్యాపారులు మోసం చేస్తున్నారు. అధికారులు లంచం మరిగారు. పాలకులు ప్రజల రక్తం ధనంగా మార్చుకుంటున్నారు. ధర్మానికి కళ్ళు పొడిచారు. న్యాయానికి నోరు కుట్టేశారు. పండితులు తమ పాండిత్యం అమ్ముకుంటున్నారు. ఆడవాళ్లు శీలాన్ని అమ్ముకుంటున్నారు. అందుచేతనే నేను చచ్చి మీలో ఒక నైదామనుకుంటున్నాను అన్నాడు ప్రవీణుడు. పిశాచము నవ్వి, నువ్వు చెప్పిన వాళ్లే చచ్చి పిశాచాలు కాగలరు. నీలాంటి వాడికి పిశాచం అయ్యే అవకాశం లేదు. మేమంతా బతికి ఉండగా పాపాలు చేసి పిశాచులం అయ్యాము. ఇడుగో, ఇతను కల్తీ సరుకులు అమ్మిన వ్యాపారి. ఇతను ప్రజల ధనాన్ని అబద్ధాలతో కొల్లగొట్టిన ప్రభుత్వోద్యోగి. ఇతను వైద్యుడు. మందు తీసుకున్న వాళ్ళ దగ్గర డబ్బు గుంజి డబ్బు ఇవ్వని వాళ్ళని రోగాలతో చావనిచ్చి చాలా పాపాలు చేశాడు. మేమంతా చచ్చి పిశాచాలమైనాక మాలో స్వార్థం లేదు, కుతంత్రాలు లేవు. అందరము కలిసికట్టుగా జీవిస్తున్నాం. ఈ జీవితంలో చాలా హాయి ఉంది. అది మాకు చచ్చినాకే తెలిసింది అన్నది. అదృష్టవశాన నేను కూడా పిశాచాన్ని అయితానేమో. నన్ను కూడా చావనివ్వండి. నాకు మీలాగే జీవించాలని ఉన్నది అన్నాడు ప్రవీణుడు. పిశాచము ఇలా అన్నది, నువ్వు ఎన్నటికీ పిశాచం కాలేవు. ఈ పుర్రెలు చూడు. వీళ్ళిద్దరూ బతికి ఉండగా కులమత భేదం పాటించకుండా ఒకరినొకరు మనసారా ప్రేమించుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పెళ్లికి అంగీకరించలేదు. అందుచేత వాళ్ళు ఒక వైద్యుడి దగ్గర విషం కొని ఒకే పాత్రలో పోసుకొని తాగి చచ్చిపోయారు. వాళ్ళను ఒకే గోతిలో పాతేశారు. వాళ్ళు పిశాచాలు కాలేకపోయారు. డబ్బుకు ఆశపడి వాళ్ళకు విషం ఇచ్చిన వైద్యుడు ఇవాళే చచ్చిపోయాడు. ఆ చితిలో కాలుతున్నది ఆయన శవమే. చచ్చిపోయిన ప్రేమికుల పుర్రెలు పైకి తీసి వాటికి పెళ్లి చేస్తున్నాము. మీ పిశాచాలతో ఉండటం సాధ్యం కాకపోయినా నాకు చావక తప్పదు. ఎందుకంటే నేను బతుకున్న పిశాచాల మధ్య జీవించలేను అంటూ ప్రవీణుడు చితిలోకి ఉరికాడు. మరుక్షణము ఆ చితి నుంచి బయటకు వస్తున్న పిశాచము ప్రవీణుణ్ణి బయటకు తోస్తూ వచ్చేసింది. ఆ పిశాచము చచ్చిపోయిన వైద్యుడే. ప్రవీణుడు మండిపడి, 2 ప్రాణాలను నిలువునా తీసిన పాపిష్టివాడా, నన్ను చావకుండా ఆపటానికి నువ్వెవరివి అని వైద్యుడిని అడిగాడు. బాబు, నాలో ఇప్పుడు అలాంటి పాపపు ఆలోచనలు లేవు. నీవు గొప్ప పండితుడివి. ఆత్మహత్యలు పిరికి పందలు చేసే పని. యువకుడివి, మంచివాడివి. జీవితాన్ని బాగు చేయటానికి ప్రయత్నించు అన్నాడు వైద్యుడు. ప్రవీణుడు దీర్ఘంగా ఆలోచించి, నేను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం మానుకుంటాను. మీ పిశాచాలన్నీ కలిసి నాకు ఒక సహాయం చేయాలి, చేస్తారా అని అడిగాడు. చెప్పు, అలాగే చేస్తాము అన్నాయి పిశాచాలు. నగరంలో బతుకున్న పిశాచాలను తీసుకుని రండి అన్నాడు ప్రవీణుడు. త్వరలోనే నగరంలో ఉండే ఘరానా మనుషులు కొన్ని 100 మంది శ్మశానంలో హాజరయ్యారు. వాళ్ళు తమ చుట్టూ ఉన్న పిశాచాలను చూసి వణికిపోతున్నారు. మీరంతా ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళు, అవునా కాదా అని ప్రవీణుడు అడిగాడు. వాళ్ళు నోళ్లు తెరిచారు, కానీ జవాబు చెప్పలేకపోయారు. మీరందరూ రాజుగారి దగ్గరికి పదండి. రాజుగారి ఎదుట అబద్ధం చెప్పారో ఈ పిశాచాలు మిమ్మల్ని పీకు తింటాయి. మీరు చేసిన అక్రమాలన్నీ రాజుగారి ఎదుట ఒప్పేసుకోండి అని వచ్చిన వాళ్ళని హెచ్చరించి ప్రవీణుడు పిశాచాలతో వీళ్ళందరినీ దర్బారుకు తీసుకుని రండి అన్నాడు.
సభ తీరి ఉన్న రాజు తన సభలోకి ఘరానా పౌరులందరూ వణికిపోతూ రావటం చూసి ఆశ్చర్యపోయాడు. వాళ్లను తెచ్చిన పిశాచాలు రాజుకు గాని సభలో ఉన్న వారికి గాని కనిపించలేదు. మీరందరూ ఏ విధంగా రాజుగారిని వంచించి ప్రజలను పీడించుకు తింటున్నారో, మీ స్వార్థ జీవితం ఏమిటో వివరంగా చెప్పండి అన్నాడు ప్రవీణుడు బతికి ఉన్న పిశాచాలతో. తమ వెనకనే ఉన్న పిశాచాలకు భయపడి అందరూ తాము చేసిన పాపాలని, తమ అవినీతి పనులను ఒప్పేసుకున్నారు. ఆ అసమర్థపు రాజుకి కనువిప్పి కలిగింది. ఆయన వారికందరికీ దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. వారితో పాటు వెళ్ళిపోతున్న ప్రవీణుణ్ణి రాజు వెనక్కి పిలిచి, నువ్వు నా ఆంతరంగికుడుగా ఉండి నా దేశంలో ధర్మ పరిపాలన జరిగేటట్లు చూడు అన్నాడు. అందుకు ప్రవీణుడు అంగీకరించాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, పిశాచంగా జీవించే అవకాశం లేకపోయినా చచ్చిపోవటానికి నిశ్చయించిన ప్రవీణుడు పిశాచాల సహాయం దొరకగానే జీవితాన్ని సంస్కరించే ప్రయత్నం ఎందుకు చేశాడు? అతని పాండిత్యానికి అతని ప్రవర్తనకు ఏమిటి సంబంధం? అతను పదవి కోసం పాండిత్యాన్ని ఎందుకు వదులుకున్నాడు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రవీణుడి పాండిత్యానికి అతని ప్రవర్తనకు చాలా గాఢమైన సంబంధం ఉన్నది. అతను నిజమైన పండితుడు. పాండిత్యము అమ్ముకునే ఉద్దేశం కలవాడు కాదు. అది ప్రజల మధ్య రాణించాలనే అభిప్రాయం కలవాడు. అరాజక పరిస్థితుల్లో పాండిత్యం రాణించదు. అందుకే అతను ఆత్మహత్యకు పూనుకున్నాడు. ఆ అరాజకాన్ని తొలగించే శక్తి సామర్థ్యాలని అతనికి పాండిత్యం ఇవ్వలేదు. పిశాచాలు అందుకు తోడ్పడతాయని తోచగానే అతను వాటి సహాయంతో అరాజకానికి కారకులైన వారిని శిక్షించడానికి పూనుకున్నాడు. అతను రాజుగారి ఆంతరంగికుడైనది కూడా పాండిత్యము ప్రజల మధ్య రాణించే పరిస్థితులు కలిగించడానికే. ప్రవీణుడు ఒక్క క్షణం కూడా తన పాండిత్యాన్ని వదిలిపెట్టలేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు చెండభట్టు. ఈ కథను రచించిన వారు వి. జయరాం రెడ్డి గారు. పూర్వము ఒక రాజు వద్ద చెండభట్టు అనే ఒక గారడీవాడు ఉండేవాడు. అతను చిన్న చిన్న గారడీలు చేసి ప్రజలను ఆశ్చర్యపరుస్తూ తాను మాంత్రికుడునని చెప్పుకొని అనేక మోసాలు చేసేవాడు. చెండభట్టు చేసే మోసాలలో మరొక ఆస్థాన ఉద్యోగి సహాయపడుతూ లాభం పొందుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు రాణి గ్రహణ స్నానానికని నదికి వెళ్ళి తన నగలన్నీ తీసి నది ఒడ్డున ఉంచింది. ఆ సమయంలో అక్కడ పరిచారికులు తప్ప ఇంకెవరూ లేరు. రాణి స్నానం చేసి వచ్చేసరికి ఆమె నగలలో విలువగల హారం ఒకటి లేదు. అయితే రాణి పరిచారికలందరూ నమ్మకమైన వాళ్ళు, తన పుట్టింటి నుంచి ఆరణంగా వచ్చిన వాళ్ళు కూడాను. అందుచేత రాణి వారిని హారం విషయం నిలదీసి అడగటానికి సంకోచించింది. కానీ ఆమె రాజభవనానికి తిరిగి వెళ్ళి రాజుతో జరిగిన సంగతి చెప్పింది. రాజు వెంటనే చెండభట్టుని పిలిపించి హారం దొంగిలించబడింది ఎవరో కనుక్కోమన్నాడు. చెండభట్టు నవ్వి, అదెంత పని మహాప్రభు, రేపీ పాటికి దొంగని హారంతో సహా పట్టించే పూచీ నాది అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. చెండభట్టు ఇల్లు చేరిన కొద్దిసేపటికి అతని వద్దకు మాలిని అనే పరిచారిక పరిగెత్తుకుంటూ వచ్చి చెండభట్టు కాళ్ళ మీద పడి, అయ్యా, బుద్ధి గడ్డి తిని రాణిగారి హారాన్ని నదీ తీరాన నేనే దొంగిలించాను. ఇది మీ దాకా వస్తుందనుకోలేదు. రేపు మీరు నన్ను దొంగ అని బయటపెడితే నా గతి ఏం కాను? దయచేసి నన్ను కాపాడండి. ఈ హారాన్ని మీరే తీసుకుని ఏదో ఒక విధంగా రాణిగారికి చేరేటట్లు చూడండి. నా పేరు మాత్రము పైకి రానివ్వవద్దు. మీ మేలు ఈ జన్మలో మరువను అంటూ హారాన్ని అతని చేతికిచ్చింది. చెండభట్టు మాలినితో, భయపడకు, నేను నిన్ను కాపాడతాను. కానీ నువ్వు నా దగ్గరికి వచ్చినట్లు ఎవరితోనూ అనకు, అది నీకే ప్రమాదం అని చెప్పి ఆమెను పంపించేశాడు. ఆ హారాన్ని తానే కాజేయాలని చెండభట్టుకు దుర్బుద్ధి పుట్టింది. అందుకు అతను ఒక చిన్న గారడీ చేశాడు. ఒక కాగితం మీద ఉల్లిపాయ రసంతో హారము నదిలో కొట్టుకుపోయింది అని రాసి సభలో అందరి సమక్షంలో దానికి ధూపం వేశాడు. అక్షరాలు బయటపడ్డాయి. రాణిగారి హారాన్ని ఎవరూ దొంగిలించలేదని, అది నదిలో పడి కొట్టుకుపోయిందని అందరూ నమ్మారు. మర్నాడు ఉదయము చెండభట్టు తన మిత్రుడైన ఆస్థాన ఉద్యోగిని వెంటబెట్టుకొని హారంతో సహా ఒక స్వర్ణకారుడి వద్దకు వెళ్ళి హారాన్ని చూపించి దాన్ని అమ్మి పెట్టమన్నాడు.
సరిగ్గా అదే సమయంలో మాలిని రాజభటులతో సహా అక్కడికి వచ్చింది. రాజభటులు చెండభట్టుని అతని తోడు దొంగని పట్టుకొని ఆస్థానానికి తీసుకొని పోయారు. మాలిని నిండు సభలో రాజుతో, మహారాజా, ఈ చెండభట్టు పచ్చి మోసకారి. ఇతన్ని బయట పెట్టడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను. చివరకు రాణిగారి హారం దొంగిలించటం ద్వారా ఇతని అసలు రంగు బయట పెట్టగలిగాను అంటూ జరిగిందంతా చెప్పింది. మాలిని తెలివితేటలకు రాజుతో పాటు సభికులందరూ ఆశ్చర్యపోయారు. రాజు ఆమెకు గొప్ప బహుమానం ఇచ్చి చెండభట్టును అతని అనుచరుణ్ణి దేశం నుంచి వెళ్ళగొట్టాడు. మరొక కథ పేరు స్వయం కృషి విలువ. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. ఒక గ్రామంలో రామశర్మ, బంగారయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ పేదవారే. ఒకరోజు ఇద్దరూ కలిసి ఆలోచించుకొని ధనం సంపాదించడానికని తమ గ్రామం నుంచి బయలుదేరారు. చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి వారు ఒక ముని ఆశ్రమం ముందు చతికిలపడ్డారు. ముని వారి సంగతి అంతా అడిగి తెలుసుకుని ఇలా అన్నాడు: నాయన్లారా, నేను ఎంతో కష్టపడి ఎన్నో విద్యలు సాధించాను. మీలో ఒకడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడికి ధనం మీద వ్యామోహం తగదు. జ్ఞానం సంపాదించి దాన్ని 10 మందికి పంచి ఇచ్చి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటే బ్రాహ్మణ జన్మ సార్థకమవుతుంది. రెండవ వాడు వైశ్యుడు. కాబట్టి అతడు వ్యాపార రహస్యాలన్నీ నా వద్ద నేర్చుకొని ధన సంపాదన చేయవచ్చు. వ్యాపారము ధనం సంపాదించడానికి మాత్రమే గాక ప్రజాసేవకు కూడా ఉపయోగపడుతుందని గ్రహించిన వాడే అసలైన వైశ్యుడు. ముని సలహా ప్రకారము స్నేహితులిద్దరూ 3 సంవత్సరాల పాటు విద్యాభ్యాసం చేశారు. రామశర్మ అనేక శాస్త్రాలలో పాండిత్యం సంపాదించాడు. బంగారయ్య వ్యాపార రహస్యాలన్నీ తెలుసుకున్నాడు. ఈ జ్ఞానంతో రామశర్మ రాజుగారి వద్ద ఆస్థాన పండితుడు అయ్యాడు. బంగారయ్య వ్యాపారంలో అభివృద్ధి సాధించాడు. 4-5 సంవత్సరాలు గడిచి గడవకు ముందే ఇద్దరూ సంపన్నులయ్యారు. కాలం గడిచింది. రామశర్మకు కృష్ణశర్మ అనే కొడుకు కలిగాడు. కానీ ఆ కొడుకు గురించి రామశర్మకు బెంగ పట్టుకున్నది. వాడు చాలా పెంకెవాడు. వాడికి చదువు మీద ఏమాత్రమూ ఉత్సాహం లేదు. అస్తమానము ఆటలతోనూ అల్లరితోనూ కాలక్షేపం చేసేవాడు. తన కొడుకు తనంతవాడు కావటానికి రామశర్మ చేసిన ప్రయత్నము కొంచెం కూడా ఫలించలేదు. ఇంతలో ఒక వింత జరిగింది. రామశర్మ ఒకనాడు విద్యార్థులకు కొన్ని శ్లోకాలు బోధిస్తున్నాడు. అవి చాలా కఠినమైన శ్లోకాలు కావటం చేత విద్యార్థులు వాటిని గ్రహించలేకుండా ఉన్నారు. చెప్పినదే చెప్పి నోరు నొప్పి పుట్టి రామశర్మ కాసేపు విశ్రాంతి తీసుకుందామని లోపలికి వెళ్ళాడు. తండ్రి శిష్యులకు పాఠం చెప్పడానికి పడుతున్న శ్రమ కృష్ణశర్మ గమనిస్తూనే ఉన్నాడు. తండ్రి లోపలికి వెళ్ళగానే అతను వచ్చి తండ్రి కూర్చునే ఆసనం మీద కూర్చొని తానే పాఠం చెప్పడం మొదలుపెట్టాడు. చిత్రమేమిటంటే రామశర్మ నోట వింటే అర్థం కాని శ్లోకాలు కృష్ణశర్మ నోట వింటుంటే విద్యార్థులకు మరింత తేలికగా అర్థమయ్యాయి. లోపలి నుంచి తిరిగి వస్తూ రామశర్మ ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. తన కొడుకు తెలివి తక్కువవాడు కాదని, వాడి జ్ఞాపక శక్తి కూడా గొప్పదని, చదువుకుంటే వాడికి అవలీలగా ఎంత చదువైనా వస్తుందని గ్రహించాడు. రామశర్మ ఈ మాటే అంటే కృష్ణశర్మ ఎందుకు చదువుకోవాలి అని అడిగాడు. 10 మంది చేత గౌరవం పొందాలన్నా, పూజింపబడాలన్నా, ధనం సంపాదించాలన్నా విద్య చాలా అవసరం. ఇది నువ్వు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది అన్నాడు రామశర్మ. మహాపండితుడు కొడుకునని అందరూ నన్ను గౌరవిస్తారు. బ్రాహ్మణ్ణి కనుక పూజిస్తారు. ధనవంతుడి కొడుకును ఇక సంపాదించదేమిటి అని కృష్ణశర్మ అడిగాడు. కొడుకు బుద్ధి రామశర్మకు అర్థమైంది. దాన్ని మార్చటానికి ఏం చెయ్యాలా అని ఆయన ఆలోచిస్తూ ఉండగా ఆయన ఇంటికి బంగారయ్య వచ్చాడు. ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకోవటంలో బంగారయ్య కూడా తన కొడుకు గురించి ఇలాగే బాధపడుతున్నట్లు బయటపడింది. బంగారయ్య కొడుకు వరాలయ్య కూడా జులాయివాడిగా తయారై తండ్రి తనను దారిలో పెట్టడానికి ప్రయత్నించినప్పుడల్లా ధనవంతుడి కొడుకును నాకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఏమిటి అంటున్నాడు. మిత్రులిద్దరూ కూర్చొని ఒక పథకం వేశారు. ఆ పథకం ప్రకారము బంగారయ్య తన కొడుకును రామశర్మ ఇంట వదిలి తాను భార్యతో సహా వ్యాపారం మీద నగరం విడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు ఆయన తన కొడుక్కి సేవలు చేయటానికి 2 సేవకులను పెట్టి వెళ్ళాడు. కృష్ణశర్మకు వరాలయ్యకు మంచి స్నేహం అయింది.
ఇద్దరూ ఒకే రకం మనుషులు. వరాలయ్య సేవకులు కృష్ణశర్మకు కూడా సేవలు చేస్తూ ఉండేవాళ్ళు. 2 నెలలు గడిచాయి. రామశర్మ ఒకరోజు వరాలయ్యని పిలిచి, మీ నాన్న డబ్బు కావాలని కబురు చేశాడు, మీ ఇల్లు అమ్మి డబ్బు పంపించు అన్నాడు. వరాలయ్య పట్టించుకోలేదు. మరొక నెల గడిచింది. ఒకరోజున రామశర్మ వద్దకు ఒక మనిషి వచ్చి, బంగారయ్య గారి ఓణ మునిగిపోయింది, దానితో పాటు బంగారయ్య భార్య వారి సంపాదన యావత్తూ మునిగిపోయాయి. నేను ఆయనను కొసప్రాణంతో ఒడ్డుకు తెచ్చి మా ఇంటికి చేర్చాను, కానీ ఆయన బతకలేదు అని చెప్పాడు. ఈ మాట విని ఏడుస్తున్న వరాలయ్యను రామశర్మ ఓదార్చాడు. కానీ ఆయన ఒక్క విషయము వరాలయ్యతో స్పష్టంగా చెప్పాడు. నేను నీ తండ్రిలాగా వ్యాపారస్తుణ్ణి కాను, నిన్ను పోషించటము నాకు సాధ్యం కాదు, అందుచేత నీ దారి నువ్వు చూసుకోవలసిందే. వరాలయ్యకి పౌరుషం వచ్చి రామశర్మ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. కానీ అతనికి తలదాచుకునే చోటు ఎక్కడా దొరకలేదు. తిండి కూడా ఎవరూ పెట్టకపోవటం చేత వరాలయ్య అభిమానం చంపుకొని తిరిగి రామశర్మ ఇంటికే వచ్చి భోజనం పెట్టమన్నాడు. రామశర్మ అతనికి భోజనం పెట్టాడు, కానీ ఇలా ఎంతో కాలం జరగదని చెప్పాడు. ఈ మాట విని కృష్ణశర్మకు కోపం వచ్చి, స్నేహితుడి కొడుకును కష్ట సమయంలో ఆ మాత్రం ఆదరించలేరా అని తండ్రిని అడిగాడు. బంగారయ్య నా స్నేహితుడు, అతని కష్టంలో ఉంటే తప్పకుండా ఆదరించి ఉండేవాణ్ణి, వరాలయ్యకు నాకు సంబంధం లేదు అన్నాడు రామశర్మ. వరాలయ్య మీకేమీ కాకపోవచ్చును, అతను నా మిత్రుడు, నా మిత్రుడికి ఇంట్లో గౌరవం లభించదా అని కృష్ణశర్మ అడిగాడు. ఏమిటి నీ గొప్పతనం అన్నాడు రామశర్మ నిరసనగా. దేవుడికి అర్చన చేసినందువలన పూజారిని దేవుడంత వాడుగా గౌరవిస్తాం కదా, మహాపండితుడు రామశర్మ కుమారుణ్ణి, అది నాకు గొప్పతనం కాదా అని కృష్ణశర్మ అడిగాడు. రామశర్మ ఒక్క నిమిషం ఆలోచించి, నీ ప్రశ్నకు సమాధానమిస్తాను, కానీ ముందుగా నువ్వొక పని చెయ్యాలి. నీకు వరాలయ్యకు సేవలు చేసిన 2 సేవకుల్ని పిలిచి వాళ్ళ చేత వరాలయ్యకు 2 రోజుల పాటు సేవలు చేయించు అన్నాడు. కృష్ణశర్మ ఎంతో ఉత్సాహంగా వెళ్ళాడు. వాళ్ళు ఇదివరలో ఒక్క పైసా అడగకుండా సమస్త సేవలు చేసిన వాళ్ళు. కానీ ఇప్పుడు వరాలయ్యను గురించి నిర్లక్ష్యంగా మాట్లాడి అటువంటి దరిద్రుడికి సేవలు చేయమని చెప్పేశారు. వాళ్ళ సమాధానానికి ఆశ్చర్యపోయి కృష్ణశర్మ తిరిగి వచ్చి తన తండ్రికి జరిగింది చెప్పాడు. రామశర్మ నవ్వి, వాళ్ళు సరిగ్గానే చెప్పారు, వరాలయ్యకు వ్యక్తిత్వం లేదు, అతను తండ్రి నీడలో ఉన్నంతకాలము తండ్రి డబ్బు అతనికి రక్ష అయింది, ఆ డబ్బు పోగానే అతను సామాన్యుడయ్యాడు, రేపు నీ గతి అంతే అవుతుంది. నా పాండిత్యం ద్వారా నువ్వు గౌరవం పొందుతున్నావు, నా ఆస్తి ఆ పాండిత్యమే, అది నీకు సంక్రమించకపోతే నీ పని అంతే కదా, స్వయం కృషి వలన ఆర్జించినదే శాశ్వతము, వ్యాపార రహస్యాలు తెలియనివాడు వైశ్యుడు కాదు, విద్య లేనివాడు బ్రాహ్మణుడు కాడు అన్నాడు. స్వయం కృషి అవసరమే, అందుకే మీరు మీ స్నేహితుడికి చేయగల సహాయము నేను నా స్నేహితుడికి చేయలేకుండా ఉన్నాను, ఇప్పుడేం చేయాలి అని కృష్ణశర్మ అడిగాడు. నువ్వు నీ స్నేహితుడు నేను చెప్పిన చోటికి వెళ్ళి కొన్ని ఏళ్లపాటు విద్యాభ్యాసం చేయండి అని రామశర్మ తాము విద్యాభ్యాసం చేసిన ముని ఆశ్రమం గురించి చెప్పాడు. కృష్ణశర్మ వరాలయ్య 2 సంవత్సరాల పాటు ముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేసి తిరిగి వచ్చారు. వరాలయ్య తండ్రి జీవించి ఉండటమే కాక తన ఆస్తిని వ్యాపారంలో రెట్టింపు చేశాడు. తమను మార్చటానికి రామశర్మ బంగారయ్య కలిసి పన్నిన పన్నాగమే ఇది అని వాళ్ళు తెలుసుకున్నారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.